కొద్దిగా విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక స్త్రీ యొక్క జీవిత చరిత్ర ఏంటి అని అంటే, ఆ స్త్రీ ఎవరు అంటే సలోమి. ఎవరమ్మా? సలోమి. సలోమి ఎవరు, అసలు ఈమె జీవితం ఏంటి అని మనం ఇక్కడ వాక్య భాగంలో ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ మార్కు సువార్తలో దేవుని యొక్క విశ్రాంతి దినం అంటే దేవుని యేసయ్య మరణించిన తరువాత సమాధిలో పెట్టిన తరువాత 3వ దినమున యేసయ్య తిరిగి లేస్తాడని చెప్పి స్త్రీలుగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సుగంధ ద్రవ్యములు పట్టుకుని వెళ్ళి, సమాధిలో ఒకవేళ యేసయ్య ఉంటే ఆ సమాధి వాసన వస్తుంది కనుక సుగంధ ద్రవ్యాలు పూయాలి అని వాళ్ళు సిద్ధపడి ఈ స్త్రీలందరూ వెళ్ళారు. అందులో ఉన్నటువంటి స్త్రీయే సలోమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సలోమి అంటే సమాధానము అని అర్థం. ఏంటి అర్థం? సమాధానము అంటే ఒక మంచి సమాధానకరమైన జీవితాన్ని తన జీవితంలో తన కుటుంబంలో ఆమె జీవించినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈమె యేసు ప్రభుకి ఒక శిష్యురాలు. ఎవరు? యేసు ప్రభుకి శిష్యురాలు. యేసు ప్రభు జీవించినటువంటి ఆ దినాలలో ఆయన వెంబడి ఒక 12 మంది శిష్యులు ఉండేవారు. ఈ 12 మంది శిష్యులతో పాటు స్త్రీలు కూడా చాలామంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఎక్కువ శాతం 12 మంది స్త్రీలు వెళ్ళిపోతారు, కానీ 12 మంది శిష్యులు వెళ్ళిపోతారు, కానీ స్త్రీలు మాత్రం యేసు ప్రభుని చూస్తూ ఏడ్చుకుని ఆ సిలువ దగ్గరే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య అక్కడ ఒక మాట మాట్లాడతారు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎక్కువగా యేసయ్యను వెంబడించేవారు ఎవరంటే అప్పుడు దినాల్లో కూడా స్త్రీలే. అంతము వరకు యేసయ్యను పట్టుకుని బ్రతికేవారు స్త్రీలే, ఏడ్చేవారు స్త్రీలే, యేసయ్యను వెంబడించేవారు స్త్రీలే. అందుకే దేవుడు స్త్రీలకు ఒక మంచి ఆధిక్యత ఇచ్చాడు, కానీ మనమే వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నడిపించాలనుకుంటాడు. ఇక్కడ సొలోమి ఏం చేస్తుందంటే యేసయ్యను వెంబడిస్తూ వెళ్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సొలోమికి ఏం పని లేదా, కుటుంబం లేదా, భర్త లేడా, బిడ్డలు లేరంటే అందరూ ఉన్నారు. కానీ యేసు ప్రభుని వెంబడించే విషయంలో ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పని పక్కన పెట్టి యేసు ప్రభుకి శిష్యురాలైపోయింది. శిష్యురాలంటే యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన పెట్టినా, యేసు ప్రభు ఎక్కడ సువార్త ప్రకటించినా, యేసు ప్రభు ఏ చోట ఉన్నాడన్నా ఆ చోటకి ఇంట్లో పనంతా ప్రక్కన పెట్టి పరుగున యేసయ్య దగ్గరకు వెళ్ళే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన ఈ స్త్రీయే సొలోమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నయోమి యేసు ప్రభు యొక్క ఆ బెత్లెహేము ఉన్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకు వెళ్ళిపోయింది. యేసు ప్రభుని వెంబడించవలసిన వ్యక్తి ఎక్కడో మోయాబు, లోకము, అన్యజనుల దగ్గరికి పరుగులెత్తింది. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ప్రభునే వెంబడించాలి. ఇంకెవరినో వెంబడించాలనుకోండి మన మార్గాలు మారిపోతూ ఉంటాయి. అయితే ఈమె ఏమి చేసింది? నయోమి ఒక మంచి ఆత్మీయమైన జీవితాన్ని జీవించింది, కానీ చిన్న సమస్య, చిన్న కరువు, చిన్న లోటు రాగానే ఆమె రూటు మార్చేసింది. సమస్య రాగానే ప్రభువుని మానేసి మనుషులను వెంబడించింది. ప్రభువుని మానేసి విస్తారముగా పచ్చగా ఉన్నటువంటి మోయాబుకు పరిగెత్తింది. ఆమె జీవితంలో అన్నీ కోల్పోయింది. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా ఎవరిని పట్టుకొని ఉండాలంటే యేసయ్యను మాత్రమే పట్టుకొని ఉంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, నయోమి బెత్లెహేమును విడిచి మోయాబుని వెంబడించింది. రూతు ఏం చేసింది? మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకు రావడానికి నయోమిని వెంబడించింది. ఎంత ఆశ్చర్యం అండి! అన్యులు యేసు ప్రభు వైపు తిరుగుతున్నారు, కానీ క్రైస్తవులు యేసు ప్రభు మార్గంలో జీవించడం చాలా కష్టమైపోతూ ఉంది. యేసు ప్రభు చాలా గొప్పోడండి అంటారు ఎవరు? అన్యజనాంగం. మనమేటంటాం? అద్భుతం జరిగితే చాలా 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 గొప్పోడు అంటాం. కష్టం వస్తే ఏం దేవుళ్ళండి, ఎందుకు వెళ్తున్నాం మందిరానికి? నిజంగా ఈ నాలుగుకి ఎముక లేదు అనడం చాలా వాస్తవం.
ఎటువైపు అయితే అటువైపు చక్కగా తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ ఈమె ఏం చేసిందంటే, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, భర్త సహకరించినా సహకరించకపోయినా సరే శిష్యరికం చేసింది. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈమె ప్రభువుని వెంబడించిన స్త్రీగా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. చదవండి అమ్మా. 27:55. వారిలో మగ్ధలేని మరియయు, యాకోబు, యోషే అని వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె జబదయి కుమారులైనటువంటి తల్లే సొలోమి. ఎవరి జబదయి అంటే సొలోమి భర్త జబదయి. వారి కుమారులు ఎవరని మనం చూసినట్లయితే యాకోబు, యోహాన్. మంచి బిడ్డలను కలిగిన తల్లిగా మనము ఇక్కడ వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మార్కు సువార్త 15వ అధ్యాయము 40-41 చదువమ్మా. కొందరు వారిలో మగ్ధలేని మరియయు, చిన్న యాకోబు, యోషే అనువారి తల్లి అయిన మరియయు, సలోమయు ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు 4-5 ఒక మంచి ఫ్రెండ్స్. దేని కొరకు ఫ్రెండ్స్ అయ్యారు? ముచ్చట్ల కొరకు కాదు, కబుర్ల కొరకు కాదు, షికార్ల కొరకు కాదు. ప్రభువుకు పరిచర్య చేయడానికి 4-5 స్త్రీలు ఫ్రెండ్స్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అందులో ఈమె కూడా, సలోమి కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈమె ప్రభువుని వెంబడించింది. రెండవదిగా ఈమెను చూస్తున్నట్లయితే పరిచర్య చేసింది. దేవునికి స్తోత్రం. అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 40 వచనం, మత్తయి సువార్త 27:55లో మనం చూస్తే ఈమె ప్రభువుకి పరిచర్య చేస్తూ వచ్చింది. ఎక్కువగా స్త్రీలు పనిచేస్తారా, పురుషులు పనిచేస్తారా చెప్పండి? పురుషులే చెయ్యాలండి, మేము మాత్రం కూర్చుంటామండి అని అంటే అవదు. దేవుని సముఖంలో స్త్రీలకు ఎక్కువ శాతం పరిచర్య ఉంటుంది. ఉంటుందా ఉండదా? తొడవడం ఎవరు చేస్తారు? మాపు ఎవరు పెడతారు? గిన్నెలు ఎవరు తోముతారు? ఇవన్నీ మందిరంలో ఉండవంటారా? ఉంటాయి. పాటలు పాడడం పరిచర్యే, వాక్యం చదవడం పరిచర్యే, ఉపవాసం ఉండడం పరిచర్యే, దేవుణ్ణి ఆరాధించడం పరిచర్యే. అది ఒక ఎత్తు అయితే, దేవుని మందిరములో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులన్నీ చేయగలిగిన వారు కూడా పరిచర్యకు పాత్రులే. దేవునికి స్తోత్రం. ఈమె ప్రతి పనికి కూడా నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళేది. ఎలా వెళ్ళేది? నేనున్నాను, నాకు ఇవ్వండి, ఆ పని నేను చేస్తానని. ప్రభువు దగ్గర 1-2 ఉండేవారు కాదు, వేల మంది దేవుని యొక్క వాక్యం వినేవారు. వాళ్ళకి ఏది చెయ్యాలన్నా, వారికి ఏది ఇవ్వాలన్నా, వారికి ఏమైనా పెట్టాలన్నా ఈ స్త్రీలు వారు ముందుగా ఉండేవారు. మనం ఇప్పుడు ఏదైనా పని ఉంది, అమ్మ మందిరంలో రండమ్మంటే ఏమంటాం కొన్నిసార్లు? అయ్యగారు మాకు కూడా కొన్ని పనులు ఇంట్లో ఉంటాయి కదండి, ఈరోజు నేను రాలేమండి అంటారు. కానీ వీళ్ళు ఏమైపోయారంటే ప్రభువునకు సమర్పించుకున్నారు. చావైనా బ్రతికైనా ఎన్ని మా జీవితాల్లో ఆటంకంగా ఉన్నా మేము మాత్రం ప్రభువుని వెంబడిస్తాం, ప్రభు పరిచర్యలోనే ఉంటాం. శిష్యరికం అనేది చాలా గొప్ప ఉన్నతమైన ఆధిక్యత. అది ఎవరు చేయలేరు. దేవుడు చాలామందికి ఆ యొక్క ఆధిక్యత ఇవ్వడు. ఎవరికి ఇస్తారంటే ఒక మంచి సమర్పణ కలిగి ఉన్న స్త్రీలకు మాత్రమే అటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తాడంట. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం చదువుదాం. 1 కొరింథీ 15:58 చదువమ్మా. లేదా వాక్యం చదవండి. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు పనిలో స్థిరులుగా కదలని వారిగా ఉండాలి. ఒక నిర్ణయం మనం తీసుకున్నామంటే చనిపోయినంత వరకు ఆ పని కొరకు నిలవబడాలి. కానీ చాలామంది నిలవబడలేరు. ఎందుకు నిలబడలేరు?
సాతానుడు పని చేసేవాడిని ప్రక్కతో పట్టిస్తూ ఉంటాడు. ప్రభు పని కొరకు, శిష్యరికం కొరకు, పరిచర్య కొరకు మంచి తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఆ ఉత్సాహంలో ఆ యొక్క వాక్యము వినేటప్పుడు, అయ్యా చచ్చినంత వరకు నీ పరిచర్య చేస్తానయ్యా, చచ్చినంత వరకు నీతోనే ఉంటానయ్యా, చచ్చినంత వరకు నీ పాదాలు విడిచిపెట్టనయ్యా అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ పనికి మనము న్యాయము చెయ్యలేమంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీ ఆసక్తి ఒకే రీతిగా దేవుని కొరకు ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిరుత్సాహం వస్తూ ఉంటుంది కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు. ఈ సొలొమీ జీవితంలో కూడా మనలాంటి మనిషే కదా, ఆమెకి ఎన్నో పోరాటాలు వచ్చుంటాయి. కానీ ఏది ఏమైనా దేవుని పరిచర్య విషయంలో వెనకడుగు వెయ్యలేదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక తీర్మానం తీసుకున్న తర్వాత, మన పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నప్పటికీ కూడా మన మాట దేవుని దగ్గర ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యంలో అంటాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టమే రావచ్చు నీ ప్రమాణంలో, నువ్వు ఇచ్చినటువంటి మ్రొక్కుబడిలో, నువ్వు చేసినటువంటి వాగ్దానములో నీకెన్నో నష్టాలు ఎదురవ్వచ్చు. కానీ నీ ప్రమాణము, నీ మాట దేవుని దగ్గర ఎన్ని నష్టాలు వచ్చినా మాట తప్పని వాడిగా, తప్పని దానిగా ఉంటేనే దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఆమె ప్రభువుని ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది? ప్రభువుని ప్రేమించింది. ప్రేమిస్తేనే ఒక వ్యక్తి కొరకు ఏదైనా మనము చేయగలం. ప్రేమ లేకపోతే దేవుడు మేలు చేయకపోతేనే రాము. అలాంటిది ప్రేమ దేవుని పట్ల మనకు లేకపోతే ప్రభు దగ్గరికి రాలేం, ప్రభుని ఆరాధించలేం, ప్రభుని స్తుతించలేం, ప్రభుని కొనియాడలేం. ప్రభువుకు మనము ఏదైనా చెయ్యాలంటే చెయ్యలేం. ఎందుకంటే మనము ప్రేమించాలి. ప్రేమిస్తే నువ్వు ఏ ఇరకలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, నీ చెవున ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రార్థన వినబడినా నీ హృదయంలో ఒక ఘోష మొదలవుతుంది. ఎందుకు? నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభు స్వరం విన్నప్పుడు నీ మనసులో ఒక అలజడి మొదలైపోద్ది. వెళ్ళాలి, నేను ఆరాధించాలి, నేను స్తుతించాలి, నేను అందులో పాల్గొనాలి, నా ప్రయత్నాలు నేను అక్కడికి వెళ్ళి చెయ్యాలని నీ మనసు ఒక ఘోష చేస్తుంది. ఎందుకు? నీకు యేసు ప్రభు పట్ల ఉన్న ప్రేమ నిన్ను బంధించిన ఆ బంధకాల్లో ఉండనివ్వదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్న యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి నువ్వెందుకు ఏ స్థితిలో ఉన్న యేసయ్య నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావు? నువ్వు పనికిమాలిన స్థితిలో ఉన్నా, పాడైపోయిన స్థితిలో ఉన్నా, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, పేదరికములో ఉన్నా, నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని బ్రతుకుతూ ఉన్నా సరే, యేసయ్య ఏమంటూ ఉన్నాడో, దినమెల్లా నీ వైపు నా చేతులు. ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో. కానీ కొన్నిసార్లు మనం యేసయ్యను ప్రేమించలేం. ప్రేమించడం అంటే ఏంటి? నిన్ను ప్రేమించే వ్యక్తి ఎక్కడో నిలబడి నిన్ను ఫోన్ చేసి రమ్మంటే నువ్వు అక్కడికి తప్పనిసరిగా ఎందుకు వెళ్తావు? ఆ వ్యక్తి పట్ల నీకు ప్రేమ ఉంది, ఆ వ్యక్తి పట్ల నీకు అభిమానం ఉంది. నా ఫ్రెండు, నా అన్నయ్య, నా తమ్ముడు, నా తల్లి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు అక్కడెక్కడో దిగిపోయారు బస్సు, నేను వాళ్ళని వెళ్ళి తీసుకొని రావాలి. ప్రేమ నిన్ను ఎక్కడికో నడిపిస్తూ ఉంటుంది. యేసయ్య కొరకు నువ్వు అంధకారములోనైనను, కటిక చీకటిలోనైనను, కరువు బ్రతుకులోనైనను, శ్రమల కొలిములోనైనను నీవు ఈ బైబిల్ పట్టుకొని పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. అంటాడు ఆయన, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. నువ్వు ప్రేమించి చూడు, యేసయ్య నీ శ్రమలో తప్పిస్తాడు, నీ బాధలో తప్పిస్తాడు, నీ యొక్క ఇరుకులో తప్పిస్తాడు, నీ కన్నీటి బాధల్లో దేవుడు తప్పిస్తాడు. నీ ప్రేమ యేసయ్యకు అందటం లేదు. చాలా ప్రేమిస్తామండి. ఫోన్ను ప్రేమిస్తాం, తల్లిని ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, అక్క చెల్లెలను ప్రేమిస్తాం, కుటుంబాన్ని ప్రేమిస్తాం, ఇంకా మనకున్న అన్ని బంగారపు వస్తువులను ప్రేమిస్తాం, తిండిని ప్రేమిస్తాం. కానీ యేసయ్యను చాలాసార్లు ప్రేమ అనేక దోషాలను కప్పుతుందంట. ఏం చేస్తుంది? దోషములను కప్పుతుంది. దోషములను కప్పే ప్రేమ ఎవరు మనకి చూపిస్తూ ఉన్నారంటే యేసయ్య చూపిస్తూ ఉన్నారు.
చూడండి, మన తప్పిదము మన ప్రక్క ఉన్న వారికి ఎవరికో తెలిస్తే అది బట్టబయలు చేస్తారు. కానీ యేసయ్య ఎప్పుడు నీ తప్పిదాన్ని వేలెత్తి చూపించలేదు. గత వారం మనం వాక్యం విన్నాం యోధా కోసం. యేసయ్య శిష్యులతో పాటు కూర్చున్న యోధా తప్పిదాన్ని శిష్యుల దగ్గర దేవుడు చెప్పలే. అంటే నీ దోషాన్ని కప్పేవారు ఎవరు అంటే యేసు ప్రభువు మాత్రమే. చాలాసార్లు మనుషులు నమ్మి నేను ఈ బలహీనత కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆ మనుషుల నోట్లో అది ఉండదు. ఎక్కడో దగ్గర ఓపెన్ అయిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పాలి? నీ బలహీనత ప్రభువు దగ్గర చెప్పి ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు యేసయ్యను ప్రేమించటం మొదలు పెడితే, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ అనేకమైన సమస్యలలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు మనము యేసయ్యను ప్రేమించాం. చూడండి, ప్రేమించాం. కష్టాల్లో ప్రేమిస్తాం, బాధ కలిగినప్పుడు ప్రేమిస్తాం, శ్రమ వచ్చినప్పుడు ప్రేమిస్తాం. ఎందుకు అంటే దేవుడు మన కష్టాలను తీర్చాలి కాబట్టి. అన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు మనకి గుర్తురాడు. వస్తాడంటారా? కష్టం. అన్నీ కలిగిన వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణముతో ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు, ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు కూడా నాకు అవసరం లేదు అన్నాడు. పడుకొని మంచి బెడ్ మీద పడుకొని నిద్రలో చక్కగా నిద్రపోకుండా మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఓ, కొట్లలో ధాన్యం ఉన్నాయి, ఇంటి నిండా బంగారం ఉంది, డబ్బు సమృద్ధిగా ఉంది, అన్నీ సౌఖ్యంగా ఉన్నాయి. ఓ నా ప్రాణమా, నా శరీరమా, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. దేవుడు అప్పుడు ఒక మాట ఆడాడు. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఇదంతా ఎవరికి చెందుతుంది? చాలాసార్లు కొంతమందికి ఉన్నటువంటి ఆ ఆధిక్యతలను బట్టి గర్వము నడినెత్తికి వెళ్ళిపోయి దేవుని కూడా మరిచి మాట్లాడుతూ ఉంటారంట. అందుకే దేవుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు సమస్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా చూసినట్లయితే ఈమె పెందల కడనే లేచి సమాధి దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం చేసింది? పెందల కడనే లేచి సమాధి దగ్గరకు వచ్చింది. పెందల కడిన అంటే ఎన్ని గంటలు చెప్పండి? 3 గంటలు పెందల కడనే. యేసు ప్రభువుని సమాధిలో పెట్టిన తర్వాత చెప్పాలంటే పురుషులు రావాలి. ఎందుకు? సమాధి మీద పెట్టిన రాయి ఆసామాసి రాయి కాదు. స్త్రీలు దొర్లించడానికి అవకాశాలు లేవు. కానీ యేసయ్య ప్రేమ ఆమెకు నిద్ర రానివ్వలేదంట. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఈ 3 దినాలు అయిపోయింది. నా ప్రభు చెప్పినట్లుగా తిరిగి నా ప్రభు లేచిపోయి ఉంటారు. నేనే మొట్టమొదటిగా వెళ్ళి నా ప్రభుని నేను చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రేమ అనేకమైనటువంటి బంధకాలలో నుండి మనిషిని ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. అందుకే ఇక్కడ చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈమె పెందల కడనే లేచి సమాధి దగ్గరకు, చీకటిలో, అక్కడెక్కడో కొండ ప్రాంతాలలో, ఆ భయంకరమైనటువంటి కటికి చీకట్లో, వీధి లైట్లు అప్పుడు లేవు, ఏవో లాంతర్లు పట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితిని కూడా ఆమె ఏ భయము లేకుండా నా ప్రభుని నేను ఎలా అయినా మొట్టమొదటిగా నేనే నా ప్రభుని దర్శించాలని పరిగెత్తింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు 63 మొదటి వచనం చదువుదాం. కీర్తనలు 63 మొదటి వచనం చదువమ్మా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, నేను వేకువనే నిన్ను వెదకెదను. చాలాసార్లు వేకువ జామున ప్రార్థన మనకి. కానీ వాక్య భాగంలో ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, వేకువనే. ఎందుకు దేవుని సముఖంలో ఆ వేకువనే లేస్తూ ఉన్నాడంటే, నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేకువనే చాలా మంది ఆడవాళ్ళు లేచి చీపురు ఎతుకుతారు, ఇల్లు తుడిచేయాలి. చాలామంది పేడ ఎతుకుతారు, ఎందుకు? కల్లాపేయాలి. చాలామంది టీ పెట్టుకుంటారు, తపాలు ఎతుకుతారు, పాల ప్యాకెట్ ఎతుకుతారు.
ఇవన్నీ చక్కగా చేస్తారు కానీ వేకునే ప్రభు పాదాలు పట్టుకోవడం చాలామందికి కష్టం. అయ్యో ప్రార్థన చేస్తే ఒక గంట టైం అయిపోద్ది, ఈలోపు నా పని అవదని చాలామంది స్తోత్రం 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 నాయన, నా బాధ అంతా నీకు తెలుసు కదా నాయన అని ఆమెను చెప్పి పరిగెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమేం చేస్తూ ఉంది? చాలా దూర ప్రయాణం పెందల కడిని లేచి యేసయ్య సమాధి దగ్గరకు పరిగెత్తుతూ ఉంది. ప్రార్థన అనేకమైనటువంటి భయంకర పరిస్థితులను మార్చగలుగుతుంది కనుక ప్రతిరోజు నీవు దేవుని సముఖంలో మొట్టమొదటి ఆ దినాన్ని, ఆ టైమును, ఆ క్షణాన్ని ప్రభుకి ఇచ్చేయాలి. పెందల కడనే వేకువనే లేచి నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టడము చాలా ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేకువజామున ప్రార్థన దేవుడు చాలా శ్రద్ధగా వింటాడు. ఎందుకంటే దేవదూతలు తిరిగే, భూమి మీద తిరిగే ఆ టైములో నువ్వు మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడట. చాలామంది వేకువనే లేవలేరు. శరీరం అలసిపోయి, ప్రాణం అలసిపోయి ఉదయకాలంలో లేవాలంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. చాలామంది ఓపిక తెచ్చుకొని లెగుస్తారు కానీ నిద్రపోతూ ఉంటారు మోకాళ్ళ మీద. ప్రార్థన నిల్, నిద్ర ఫుల్. ప్రార్థన ఉత్తుత్తిదే కానీ నిద్రలో మాత్రం స్తోత్రం 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 అని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే వేకువనే దేవుణ్ణి వెదకటము ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. విలాప వాక్యాల్లో ఉంటుంది, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు ప్రార్థన చేయి. పిల్లలు దీవించబడాలంటే వేకువనే లేచి నీ మోకాళ్ళ ప్రార్థన దేవుని దగ్గర చేయటం మొదలు పెడితే నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వడానికి దేవుడు అవకాశము ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాన్ వెస్లీ తల్లి గారు సుసన్న వెస్లీ రేయి మొదటి జామున లేచి ప్రతి బిడ్డ కొరకు నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థించింది. అందుకే బిడ్డలు చాలా ప్రయోజకులు అయ్యారు. ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే బాగా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన మేము ఈరోజు చేస్తాము అని అనుకుంటాం. కానీ నీ దేవుని సముఖంలో ప్రశాంతంగా మొర్రపెట్టే సమయం ఏదైనా ఉందంటే వేకువజామున. దేవునికి స్తోత్రం. దేవుని సముఖంలో దయచేసి స్త్రీలుగా కొన్నిసార్లు మీ శరీర బలహీనతలను ప్రక్కన పెట్టి మీరు మొర్ర పెడితే మీ కుటుంబ పరిస్థితులను దేవుడు చాలా చక్కగా చక్కపెడుతూ వస్తాడు. చూడండి, ఈమె పెందల కడినే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? సమాధి దగ్గరకు వెళుతూ ఉంది. సమాధి దగ్గర ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్య నన్ను దర్శిస్తాడు. యేసయ్యను నేనే మొదటిగా చూస్తాను. ప్రార్థించే వారి దగ్గరికి ప్రభు దిగి వస్తాడు. ప్రార్థన ఏదో పెదవులతో ఏదో నామమాత్రపు రోజు చేసే విధంగా ఆ మాటలు మాట్లాడి ప్రార్థించే ప్రార్థన కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయముతో దేవుని యొక్క హృదయము కలవాలి. నీ మనస్సుతో దేవుని యొక్క మనసు కలవాలి. ఇక్కడ వాక్యంలో ఉంటుంది, దావీదు నా హృదయానుసారి, హృదయానికి దగ్గరగా ఉన్నాడు దావీదు. ఎవరి హృదయానికి? దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాడు. మనం చాలామంది మనుషుల హృదయానికి దగ్గరగా ఉంటాం. ఆ అక్క నన్ను బాగా ఇష్టపడుతుందండి, నా కొరకు ఏదైనా చేస్తుందండి, ఆ తమ్ముడు నా కొరకు ఏదైనా చేస్తాడండి, ఆ కుటుంబం నా కొరకు ఏదైనా చేస్తారని అంటావు. కానీ దేవుడు నీకు ఎన్నో చేశాడు. మరి దేవునికి ఎందుకు దగ్గరగా ఉండం? చాలాసార్లు దేవునికి దూరం అయిపోతూ మనుషులకు చాలా దగ్గర అయిపోతూ ఉంటాం. ఒకవేళ దేవునికి నువ్వు దూరం అయిపోతే ప్రభువు కూడా నీకు దూరము అయిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వదిగా చూసినట్లయితే ఈమె తన ధనముతో దేవునికి గొప్ప చేసింది. ఎలా అని మనం చూస్తే ఇక్కడ ఈమె ఏం చేసిందంటే సుగంధ ద్రవ్యముల కొనింది. చూడండి, ఇక్కడ సుగంధ ద్రవ్యములను కొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె భర్త, ఈ సొలోమి భర్త అంట ప్రభు పని కొరకు ఇగో ఎంతైనా పర్లేదు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టు. ఎందుకా నమ్మకం? ప్రభువుకి ఇస్తే తిరిగి ప్రభువు ఇస్తాడు. ప్రభువుకి ఇస్తే ప్రభు మనకిస్తాడు. చూడండి, మనం భూమి బాగా దున్ని ఒకే ఒక చెన పలుకు అంటారా, అదేనా పలుకులు, విత్తనాలు, చెనగ్గింజలు వేస్తూ ఉంటారు. ఎన్ని వేస్తారు?
అక్కడక్కడ ఒక్కొక్కటి వేస్తారు. కానీ అది మంచిగా ఫలింపు వచ్చిన తర్వాత ఎన్ని దించుతుంది? ఒక మొక్క ఇన్ని ఇస్తుంది చెనక్కాయలు. నువ్వు వేసేది ఒకటి, కానీ నువ్వు పొందేది ఇన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది బలహీనపరచబడిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇంత ఇవ్వాలా అని అనుకుంటారు. కానీ ప్రభు ఇచ్చేది ఎంత తీసుకోవాలా అని ఎందుకు అనుకోరు? తీసుకునేటప్పుడు ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, నన్ను ఎంత ఆశీర్వదించావయ్యా అని చెప్తాం. కానీ ఇచ్చేటప్పుడు ప్రభువా ఎంత ఇవ్వాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే చాలా డబ్బును హెచ్చించి దేవుని కొరకు సుగంధ ద్రవ్యాలు కొని పట్టుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి డబ్బును దేవుని కొరకు వాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారికి బాగా వాడిన బండి కొని ఇచ్చాడంట. కొని కాదు, వాడింది ఇచ్చాడు. పాస్టర్ గారు బాగా లూబులైన్లు ప్రాంతంలో నుండి మా ఇంటికి వస్తూ ఉన్నారు. అయ్యగారు నాకు ఈ బండి అవసరం లేదు, మీరు సేవలో సేవలో వాడుకోండని ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఏమన్నారంటే, ఒరే నీకు ఏమైనా మెంటలేట్రా, మంచి బండి అయ్యగారికి ఇచ్చేసావు, ఆయన కొనుక్కోలేడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ బండి ఎలాగైనా తెచ్చేసుకోరా అన్నారట. ఎలాగైనా బంధువులు కదా పాపం, ఈయన మంచోడే, ఇవ్వాలన్న ఆసక్తిలో ఆ ఊపును ఆపుకోలేక ఇచ్చేశాడు. కానీ బంధువుల మాట విని ఏం చేశాడు? బండి వెనక్కి తెచ్చేసుకున్నాడు. అయ్యగారు ఏమనుకోకండి, మరలా దేవుడు నన్ను దీవిస్తే మీకు కొత్త బండి కొంటాను. అడ్రస్ లేదులేండి, కొనలేదు. అయితే వెనక్కి తెచ్చుకున్నటువంటి ఆ బండితో ఆయన చాలా బాగా తిరుగుతూ ఉన్నాడు. పాస్టర్ గారు అయితే బాధపడి ఏడ్చారంట. ఇది ఎందుకు వచ్చిన బాధ, ఇచ్చినట్టే ఇచ్చాడు, ఆశ పెట్టాడు, తీసుకున్నాడు, ప్రభువా నాకు ఎందుకు ఈ బాధ నాయన అని బాధపడుతూ ఉన్నారు. అయితే ఒకనొక రోజు ఆ బండిలో తన కుమారుడు, ఆ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు బయట ప్రాంతానికి ఎక్కడికో వెళుతూ ఉన్నప్పుడు ఆ బండి యాక్సిడెంట్లో పిండి అయిపోయిందంట. మనిషికే అవ్వలేదులేండి, బండి మాత్రం. అప్పుడు నెత్తి కొట్టుకొని ఏడ్చాడంట, పాస్టర్ గారు నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి. ఏమయ్యా ఏమైంది, ఏం జరిగిందంటే, పాస్టర్ గారు నేను చేసింది చాలా తప్పు, దేవునికి ఇచ్చింది తిరిగి నేను తీసుకొని చాలా తప్పు చేశానండి, నా బండి సర్వనాశనం అయిపోయింది. దేవుడు నిజంగా గొప్పోడండి, బండి అయితే పోయింది కానీ నా బిడ్డకు మాత్రం ఏమీ జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయడు. నీవు ఇచ్చిన దానికి 2 దీవెన 100 దీవెన దేవుడు ఇస్తాడు. కనుక నీ యొక్క డబ్బుని ఎవరి కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలి. నన్ను తప్పుగా అనుకోకండి, చాలామంది దేవునికి ఇవ్వకుండా చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, చాలామంది ముడుచుకొని ఉండటం వల్ల దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునికి ఇవ్వకపోతే వచ్చే నష్టాలు నువ్వెంత డబ్బు హెచ్చించి పెట్టినా అవి తీర్చబడు. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అన్నవస్త్రాలు ఇచ్చి, అన్ని విధాలుగా నిన్ను దేవుడు దీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఎందుకండి దేవునికి ఇవ్వాలి? ఆయనే మాకు ఇస్తూ ఉన్నాడు కదా, ఆయనకి మేమెందుకు ఇవ్వాలంటే, ఇచ్చి ప్రభువుని మీరు శోధించమని దేవుడు ఇవ్వొద్దని ఎక్కడైనా బైబిల్లో చెబితే మీరు ఇవ్వడం మానేవచ్చు. కానీ ప్రభువే చెబుతూ ఉన్నాడు, 10వ భాగము దేవుని సొమ్ము. ప్రతి మాట మనకి చాలా బాగా తెలుసు, కానీ కొన్ని మనము చేయలేకపోతూ ఉన్నాం. 10వ భాగము అది నా సొమ్ము, ఒకవేళ మీరు తింటే మీరు దొంగలు. ఎంత భయంకరమైన మాట అండి, అంత నింద పడుతున్నాం మనం. దొంగలుగా ముద్ర వేసుకుంటూ ఉన్నాం, కానీ దొరలుగా దేవుని దగ్గర బ్రతకలేకపోతూ ఉన్నాం. ఈమెమి చేసిందంటే దేవునికి ఇచ్చే విషయంలో తన భర్తను ఒప్పించి దేవుని కొరకు సుగంధ ద్రవ్యాలు కొని పట్టుకొని
వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి దేవునికి నువ్వు చూస్తే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని గంపలు గంపలుగా ఎత్తుకొని పట్టుకోగలవు. చెప్పాను కదా, గోధుమ గింజ అయినా ఏదైనా వేరుశనగైనా ఒక్కటే వేస్తాం, కానీ మనకి చేతికి వచ్చేటప్పుడు చాలా ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు పొందుకోవాలంటే నీవు విత్తనాన్ని ఎత్తాలి. ఎక్కడ విత్తాలి? ప్రభు మందిరంలో విత్తాలి. ప్రభు కొరకు ఇవ్వాలి. చాలా సంఘాలలో ప్రభు పనికి ఇచ్చేవారు చాలా దాతృత్వం కలిగి ఉంటారు. అయ్యా మా వంతు ఇగోండి, మేము మైక్ సెట్ కొంటాం, ఇగోండి మా వంతు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఎందుకు అంటారంటే, వారు దీవించబడడానికి ముందుగా వాళ్ళు ఒక త్రోవ దేవుని దగ్గర వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇలా ఇస్తూ ఉంటే దేవుడు అలా ఇస్తూ ఉంటాడు. అందుకే ఏమేం చేసిందంటే తన ధనముతో దేవునికి చాలా సుగంధ ద్రవ్యాలు కొనింది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఆ డబ్బును దేవుని కొరకు ఆమె వాడుతూ వచ్చింది. మా కష్టం అండి, మేము కష్టపడితే కదా చేతికొస్తూ ఉన్నాయంటే, కష్టపడడానికి కూడా దేవుడు నీకు ఇష్టమైన క్షేమకరమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ను, భద్రతను ఇస్తేనే ఈ లోకములో ఒక అడుగు తీసి నువ్వు బయటకు వేయగలవు, ఒక అడుగు వేసి లోపలికి రాగలవు. చాలామంది అనుకుంటారు, మేము ఆరోగ్యంగా ఉంటే బాగుండండి, మేము కూడా ఏదో కూలో నాలి చేసి దేవునికి ఇద్దుము. ఆరోగ్యాలు లేక వాళ్ళు బాధపడతారు. ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఇది మా ఇంట్లో ఉంటే బాగున్ను, ఇది ఇచ్చిస్తే ఎలా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీ చిన్న దానిలో ఇచ్చినటువంటి ప్రతి దానిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, వెయ్యంతలుగా ఆశీర్వదిస్తాడు. కోట్లాది కోటి ఆశీర్వాదాలు నీ కుటుంబంలోనికి రావాలంటే నీ కుటుంబంలో నుంచి దేవునికి వెళ్ళవలసినది వెళ్ళిపోవాలి. ఒక మందిరంలో చక్కగా ప్రార్థన జరుగుతూ ఉంటే గొప్ప గొప్ప ధనవంతులు, బాగా సంపన్నత కలిగిన వారందరూ నోట్లు ఇలా చక్కగా ఇసురుకొని వచ్చి కానుక పెట్లో వేస్తూ ఉన్నారు. ఆమె ఒకే ఒక విధవరాలు ఏమీ లేని దీనస్థితిలో ఉందంట. ఇచ్చే దానికోసం దేవుడు అక్కడ చక్కగా బైబిల్లో రాశాడు. ఏమీ లేదు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆమె బ్రతికినంతకాలం ఆ కాసులతోనే ఆమె బ్రతకాలి. ఆమె వీళ్ళందరూ వేస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయంలో ఒక ఉబలాటం, అయ్యో నేను వెయ్యకపోతే వీళ్ళందరి మధ్యలో నేను అవమానపరచబడతానేమో, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆశిస్తూ లోపల బాధపడిపోతూ ఉంది. తన ప్రాణం ఏమంటుందంటే, ఉంచుకో, నువ్వు చచ్చినంత వరకు 2 కాసులే నీకు. తన ఆత్మ ఏమంటుందంటే, ఇచ్చే, దేవుడు నిన్ను ఎలాగైనా. ఈ పోరాటాల మధ్యలో అందరూ వేసినంత వరకు ఉంది. వెయ్యాలా వద్దా, వెయ్యాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ఈ లోపల దోబుచులాటలో నలిగిపోతూ ఉంది. చివరికి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి 2 కాసులు తీసుకెళ్ళి వేసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన వెనక తనకు ఏమి ఇంకా మిగిలి ఉండడానికి తన దగ్గర రూపాయి కూడా లేదు. ఎలా బ్రతకాలి ఎలా అనుకుంటే దేవుడు ఆమె పేరును లేఖనాల్లో రాశాడు. ఎలా? తన జీవనం అంతా ఇచ్చింది కనుక నోట్లు కట్లు ఇచ్చిన వారికంటే ఈమె చాలా గొప్పదాయి. దేవునికి స్తోత్రం. వాక్యములు అంటది, నీ ఆస్తినిచ్చి దేవుణ్ణి ఘనపరచు. ఆస్తి ఇవ్వడం కష్టంలేండి, దశమభాగాన్ని ఇవ్వడమే కష్టం. ఆస్తి ఇంకెలాగిస్తాం? ఆస్తినిచ్చి నీ ధనాన్నిచ్చి దేవుణ్ణి ఘనపరచు. ఎందుకు ఇవ్వమంటూ ఉన్నాడంటే దేవుడు నీకెన్నో ఇచ్చాడు. ఒకసారి లిస్టు రాసుకోండి, మీరు లిస్టు రాసుకోండి. ప్రభువుని అంగీకరించిన కానించి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులు లిస్టులో ఖరీదు కట్టి రాయండి. ఆయన ఇచ్చింది ఎక్కువో నీవు ఇచ్చింది ఎక్కువో తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునికి క్రమమైన జీవితాన్ని జీవిస్తే ఈ సులోమి వలె దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది ముడుచుకుంటారు. ఇలా ముడుచుకోవడం వల్ల ప్రభు నీకన్నా బిగబడతాడు. ప్రభు చే పెద్దదా మన చే పెద్దదా? ప్రభు హస్తం పెద్దది. ఆయన విప్పితే మూసేవారు లేరు. ఒకవేళ మూసారనుకోండి విప్పడం కూడా చాలా కష్టం. నువ్వు ముడుచుకుంటే విప్పుకోగలవు, కానీ యేసు ప్రభు ఆపేశాడు అనుకోండి ఆశీర్వాదాలు, నువ్వు నెత్తు నోరు కొట్టుకున్న చాలాసార్లు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానిలో కూడా దేవునికి మహిమకరంగా నువ్వు ఇచ్చి దేవుని అడుగు.
ప్రభా నేను ఇంత యథార్థంగా ఇస్తూ ఉన్నా, నేను ప్రతి కష్టంలోనికి నేను ప్రతి దానిని అర్పిస్తూ ఉన్నాను, నువ్వెందుకు నాకు దూరంగా ఉంటూ ఉన్నావు, నా కష్టకాలంలో నువ్వు ఎందుకు నాకు సహాయం చేయడం లేదని అడిగే హక్కు నీకుంది. ఎప్పుడు? నువ్వు దేవునికి చేయవలసినవి చేసినప్పుడే. చేయకుండా అడిగితే దేవుడు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ యేసు ప్రభు మాత్రం మర్చిపోడంట. ఈమె దేవునికి తన దగ్గర ఉన్నదంతా పట్టుకుని వెళ్ళి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 6వదిగా చూస్తే ఈమె పేరుకు సమాధానం అని అర్థం. ఏంటి అర్థం? సొలోమి అంటే సమాధానం. ఎవరికి సమాధానం ఉంటుంది? ప్రభువుని కలిగి ఉన్న వారికే సమాధానము. ప్రతిరోజు కొన్ని కుటుంబాల్లో చూస్తే గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు, సరిగా నిద్ర పట్టరు, సరిగా అన్నం తినరు, సరిగా మనశ్శాంతిగా ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే సమాధానం ఆ ఇంటిలో. చాలామంది మాకు కొన్ని విషయాలు చెప్తారు. అమ్మగారు, ఒక మాట ఒకరికి పొందుక ఎందుకు ఉండడం లేదు? వీళ్ళెవరూ ప్రభు మాట వినరు, అందుకే ఒకరి మాట ఒకరికి పొందుక ఉండదు. ఇక్కడ వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకిష్టులైన పిల్లలకు భూమి మీద ఏముంటుంది? బాగా మీరు అర్థం చేసుకోండి. ఇష్టము లేని, దేవునికి ఇష్టము లేని వారి ఇంటిలో సమాధానము. మీ ఇళ్లలో సమాధానం లేదంటే మీరు ప్రభువుకి ఇష్టము కలిగినట్లుగా మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తనకిష్టులైన పిల్లలకు భూమి మీద, చాలా బాగా దేవుడు ఇక్కడ రాశాడు. నిన్ను దేవుడు ఇష్టపడితే, నీ కుటుంబాన్ని ఇష్టపడితే, నీ వ్యక్తిగత జీవితాన్ని ఇష్టపడితే నీ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించలేదనుకో, నీవెంతగా దేవుని ఇంట్లో ప్రార్థించినా నీ ఇంట్లో సమాధానము ఉండదంటే నీ ఇంట్లో దేవునికి ఇష్టము లేని క్రియలు ఏవో జరుగుతూ ఉన్నాయి. దేవుణ్ణి బాధ పెట్టే కార్యాలు ఏవో జరుగుతూ ఉన్నాయి. దేవుణ్ణి దుఃఖపరిచే పనులు ఏవో జరుగుతూ ఉండటాన్ని బట్టి నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల్లో, నీ భార్యలో, నీ భర్తలో, నీ తల్లిదండ్రుల్లో సమాధానము చాలా దూరము అయిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సొలోమి అనే మాటకు సమాధానము. ఈమె దేవునికి శిష్యురాలుగా బ్రతికి దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉంది కనుకనే ఈమె కుటుంబంలో ఏముంది? ఈమె జీవితంలో ఏముంది? సమాధానం ఉంది. మనకు సమాధానం చాలాసార్లు ఉండదు. సమాధానం కొరకు, సంతోషం కొరకు గంటల తరబడి టీవీ చూస్తాం, గంటల తరబడి ఫోన్ చూస్తాం, గంటల తరబడి 10 మందిలోకి వెళ్ళి కూర్చుంటాం. కానీ ఆ సంతోషం నీకు గంట కూడా ఉండదు. ప్రభువు ఇచ్చే సమాధానం చాలా ఆశీర్వాదకరమైనది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండమ్మా. 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. చాలమ్మా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ చక్కగా ఒక మాట చెప్పాడు. ఏంటి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అది మేము చేయలేమండి. కొంతమందితోనే ఉండగలం సమాధానంగా, కొంతమంది నాకు నచ్చరు అంటాం. కానీ దేవుడు ఇక్కడ వాక్యంలో ఏం రాశాడంటే, నా ప్రియమైన దైవ జనాంగమా, మీరందరితో సమాధానముగా ఉండి పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ లోపల, నీ అంతర్భాగములో పరిశుద్ధమైన జీవితము ఉందంటే ఆటోమేటిక్గా నీకు సమాధానము వస్తుంది. ఒక వ్యక్తి పట్ల నీకు కోపం ఉన్నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నేనేం మాట్లాడుతూ ఉంటాడో తెలుసా? ఎల్లు ఆ సహోదరితో సమాధానపడు, ఆ సహోదరి కొరకు ప్రార్థన చేయి, ఆ సహోదరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పు, ఆ సహోదరి కష్టాన్ని వెళ్ళి తెలుసుకో.
అని ఎవరు మాట్లాడతారు? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిశుద్ధతను చూసి నువ్వు ఒకవేళ అక్రమంగా దేవునికి అసమాధానకరమైన బ్రతుకు బ్రతికితే దేవుడు నీ లోపల నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. చాలాసార్లు దేవుని మాట కూడా వినము. నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నేను చెయ్యను అని దేవుని మాట ధిక్కరించి వెళ్ళిపోతే నీ హృదయంలో ఒకవేళ నీ సహోదరి, నీ బిడ్డ, నీ కుటుంబంలో ఒకవేళ నీ కన్న బిడ్డతో నీకు ఏదైనా చిన్న గొడవ జరిగినా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా, నీ భర్తే కావచ్చు, నీ తల్లే కావచ్చు, నీ మనసులో సమాధానం ఉంటుందా? ఒకవేళ నీ భర్తతో గొడవ పడితే నీకు సమాధానం ఉంటుందా? నీ బిడ్డతో గొడవ పడితే నీకు సమాధానం ఉంటుందా? ఆ రోజు నువ్వు కడుపు నిండా తినగలవా? కంటి నిండా పడుకోగలవా? అందరితో సంతోషంగా ఉండగలవంటే ఈ మనసులో ఒక బాధ, ఆ బాధ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? అయ్యో, నా కుమారుడితో నేను పోట్లాట పెట్టుకున్నాను, నాతో మాట్లాడటం లేదు, నా తల్లి నాతో మాట్లాడటం లేదు, నా భర్త నాతో, ముఖాలన్నీ మాడిపోతూ ఉంటాయి, కడుపు మాడిపోతూ ఉంటుంది, ఇంట్లో ఏ పని చేసినా సమాధానము ఉండదు. ఎందుకంటే లోపల భాగంలో అసమాధానం మనిషిని దులుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కుటుంబంలో అందరూ సమాధానంగా ఉన్నారనుకోండి, ఆ రోజు ఎంత తిన్నా చాలా తృప్తిగా ఉంటారు, చాలా సంతోషంగా. పాటలు నిజంగా చాలా అద్భుతకరంగా, పాటలు రాని వాళ్ళు కూడా ఇంట్లో ఏం చేస్తుంటారు? సంగీతాలు, పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకు అంటే నీ హృదయం చాలా సమాధానముతో నిండి ఉంది గనుకనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్గా చివరిగా ఈమె తన 2 బిడ్డలను దేవునికి శిష్యులుగా ఇచ్చేసింది. ఏం చేసింది? శిష్యులుగా ఇచ్చింది. నేనే శిష్యురాలను అయిపోతే సరిపోదు, నా బిడ్డలు దేవుని పరిచర్య చెయ్యాలి. సమర్పణ అండి, చాలా అద్భుతకరమైన సమర్పణ. ఎందుకు? శిష్యులుగా నేను శిష్యురాలుగా ఎంతవరకు బ్రతికాను కదా, నా బిడ్డలను ఎందుకు ఇవ్వాలి అని ఏమి అనుకోలేదు. తన 2 బిడ్డలు యాకోబు, యోహానులను దేవుని పని కొరకు దేవుని వెంట ఇచ్చేసిందనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పనికి అని చాలాసార్లు ప్రభు పనికి సమర్పణ కలిగి ఉంటాం, కానీ ప్రభు పనిలో చివరి వరకు చాలాసార్లు ఉండలేం. యోహాను, యాకోబులు యేసు ప్రభు వరకు, అంతము వరకు, వారి ప్రాణము పోయినంత వరకు ప్రభు పరిచర్య చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమర్పించడం అనేది గొప్ప మనసు కలిగి ఉంటేనే చేయగలం. చాలాసార్లు ఏం చేస్తారంటే, ఒక మంచి అన్యుల సంబంధం వచ్చింది అనుకోండి, బాగా ఉన్నోళ్ళు అనుకోండి, ప్రభువుని కూడా ప్రక్కకు తోసేసి నా కూతురు బాగా బ్రతుకుతుందండి, ఏం చేస్తుంది? బాగా బ్రతకదు, మధ్యలో బ్రతుకు సతికిలు పడిపోద్ది. నువ్వు పెంచవలసింది ప్రభు కొరకు, నీవు నడిపించవలసింది ప్రభు కొరకు. నీవే ఒక దేవునికో శిష్యురాలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ బిడ్డల అన్యుల జీవితాల్లో, అన్యుల కుటుంబాల్లో పడితే అంతకంటే భయంకరమైన నాశనము ఇంకొకటి ఉండదు. ప్రభు కొరకు ఇలా ఉండి చచ్చిపోయినా పర్లేదు, కానీ దేవునికి అసహ్యకరమైన కార్యాలు లోకములోనికి వెళ్ళి చేస్తే యేసయ్య మనల్ని, మన బిడ్డల్ని దీవించడు. గొప్ప గొప్ప సంబంధాలని ఏం చేస్తూ ఉంటారంటే అన్యులకి ఇచ్చి కట్టబెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారు. ఈ నోటితో వాళ్ళు ఒకప్పుడు యేసయ్య పాటలు పాడి తర్వాత ఏమంటారు? అమ్మ ఒకప్పుడు యేసయ్య అన్న ఒక తల్లి అంటే ఏం చేయమంటారండి? నా మొగుడు మంచోడు కాదు, నా అత్త. ఎక్కడిది ఆ బాధ అంటే, శిష్యురాలుగా బ్రతికిన తల్లులు, శిష్యులుగా బ్రతికిన తండ్రులు, వాళ్ళు తీసుకునే సొంత నిర్ణయాలను బట్టి పిల్లల జీవితాలను కొన్నిసార్లు నాశనం చేస్తూ ఉన్నారు. ప్రభా, చావైనా బ్రతుకైనా నీ కాడి మోస్తూ నీ కొరకు బ్రతుకుతూ ఉన్నాం, నీ పాదాల దగ్గరే ఉంటాం. మాకిచ్చిన ఆశీర్వాదాలు మా బిడ్డలకు ఇవ్వడా దేవుడు? దేవుడు అన్యాయస్తుడు అంటారా? నిన్ను దీవించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు నీ బిడ్డలను కూడా విడిచిపెట్టడు. ఒకవేళ నీ బిడ్డలు లోకానుసారంగా బ్రతికినా సరే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తే ప్రభు వారి జీవితాలను తప్పనిసరిగా కడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనం వాళ్ళకి ఉగ్గిపోసి చూడండి, ఉగ్గిపోసి పెంచుతారు చూడండి, అలా ప్రభు యొక్క బోధలో వారిని పెంచుతూ రావాలి. అమ్మా ఎన్ని ఉన్నా నీ జీవితం ప్రభు కొరకే ఉండాలి. ఒరే బాబు, ఎన్ని ఉన్నా ఎలా నువ్వు బ్రతికినా నీకొచ్చే భార్య క్రైస్తవురాలై ఉండాలి, నీకొచ్చే భర్త క్రైస్తవుడై ఉండాలి. నువ్వు జీవించే జీవితము నువ్వు చచ్చినంత వరకు యేసు ప్రభు కొరకే. ఇది తల్లులుగా తండ్రులుగా మీరు చెప్పాలి. అమ్మా మేమేదో బ్రతికిసాం, నువ్వు మాత్రం మంచి ఉన్నతంగా బ్రతకాలంటే ఆ కలెక్టర్ అంట వాడిని నువ్వు చేసుకో. ఆడు ఎంత దుర్మార్గుడైనా పర్లే, కలెక్టర్. ఆడొక 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు చక్కగా ఆమెతో ఉంటాడు, తర్వాత ఇంకొకరిని పట్టుకొని బ్రతుకుతూ ఉంటాడు. చాలామంది ఇప్పటికీ కూడా బాధపడేవారు వారి సొంత నిర్ణయాలకు బిడ్డల జీవితాలను బలి చేస్తూ ఉన్నారు. సొలొమోను ఏం చేసిందో తెలుసా? 2 బిడ్డలను ప్రభు చేతికి ఇచ్చేసింది. అయ్యా నువ్వు ఏం చేసుకుంటావో, ఎలా ఈడ్చుకుంటావో, ఎలా నడిపించుకుంటావో, ఎలా వారిని పోషిస్తావో నాకు తెలియదు. నా బిడ్డలు నీతోనే బ్రతకాలి, నా బిడ్డలు నీ కొరకే జీవించాలి, నా బిడ్డలు నీ వెనకాల నీ పాద ధూళి వెనకాల నడుచుకొని నీ చెప్పులు పట్టుకుని బ్రతికినా చాలు అనుకొని యోహానుని యాకోబుని సొలొమోను దేవునికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భాగ్యవంతురాలై ఉన్నప్పటికీ కూడా ఆమె బిడ్డలను ప్రభువుకి ఇచ్చింది. ప్రభు దగ్గర ఏమైనా ఆస్తుందంటారా? ప్రభు వెనకాల కాలినడకనే తిరగాలి, సంచులు మోసుకొని తిరగాలి. అప్పుడు డ్రమ్ములే లేవులేండి. ప్రభు వెనకాల అలసిపోకుండా తిరగాలి, నిద్రపోకుండా ప్రార్థన చెయ్యాలి, మోకాళ్ళ మీద ఉండాలి, గంటల తరబడి బోధ వినాలి, చెయ్యాలి, వెళ్ళమని దగ్గరికి వెళ్ళాలి. కష్టమండి ప్రభు పరిచర్య. కానీ ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు మాత్రం ప్రభు దగ్గరే ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోహాను యాకోబుల జీవితాలు లేఖనాల్లో చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఎందుకంటే తల్లి తన బిడ్డలను దేవునికి ఇచ్చింది. చాలా అద్భుతకరమైన జీవితాన్ని సొలొమోను జీవించింది. మొట్టమొదటిగా ఆమె ప్రభువుని వెంబడించింది, రెండవదిగా ఆమె దేవుని పరిచర్య చేసింది. దేవుని కొరకు పరిచర్య కొరకు సిగ్గుపడే పని లేకుండా ప్రతి పరిచర్యలో నేనున్నానని ముందడిగి వేసింది. మూడవదిగా ఆమె ప్రభువును ప్రేమించింది. ఏం చేసింది? ప్రభువుని ప్రేమించింది. స్త్రీలారా, మీ భర్తలను ప్రేమించండి, మీ బిడ్డలను ప్రేమించండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాకే వారిని ప్రేమించండి. ఒకవేళ దేవుని కంటే దేనినైనా మీరు ఎక్కువగా ప్రేమిస్తే అది మీ దగ్గర బాగా అర్థం చేసుకోండి. దేవుని కంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించినా అది రెక్కలు ధరించి మీ దగ్గర నుండి వెళ్ళిపోద్ది. అది ఏదైనా సరే, అది ఎంతటిదైనా సరే, నీకు ఎంత ప్రాణానికి దగ్గరగా ఉన్నదైనా సరే, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. దేవుడు ప్రేమించటాన్ని బట్టే ఈరోజు నువ్వు ఉన్నావు. కాబట్టి ఎవరిని ప్రేమించాలి? ప్రభువునే ప్రేమించాలి. ఇంకా నాలుగవది, ఆమె పెందల కడినే లేచి యేసయ్యను ప్రేమిస్తేనే ప్రార్థన చేయగలరు, యేసయ్యను ప్రేమిస్తేనే కూడికలకు రాగలరు, యేసయ్యను ప్రేమిస్తేనే సహవాసంలో ఉండగలరు, యేసయ్యను ప్రేమిస్తేనే పరిచర్య చేయగలరు, యేసయ్యను ప్రేమిస్తేనే ప్రభు మార్గంలో ఎవరైనా నడవగలరు. ఈమె ప్రేమించింది కాబట్టి పెందల కడినే చీకటితో కూడా భయము లేకుండా, ఒక స్త్రీ అయ్యుండి కూడా తనను చంపేస్తారని తెలిసి కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు సైన్యం ఏమని ఊరుకుంటారా? కత్తులతో గుదీలతో ఉన్నవారు ఈమెను చంపేరా? చంపినా సరే నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలనుకుని పెందల కడినే చీకటి ఉండగానే వెళ్ళింది. ఐదవదిగా ఆమె తన ధనముతో దేవునికి ఇచ్చే విషయంలో నేనే ముందుండాలి. ఏమనుకుంది? మరియలు ఉన్నారు, మగ్దలేనే మరియ ఉంది, ఇంకా చాలామంది మరియలు ఉన్నారు. కానీ ఈమెమనుకుందో తెలుసా? దేవునికి ఇచ్చే స్థానము నాదే మొదటిగా ఉండాలి. నేను ఇస్తేనే దేవుడు నాకు తిరిగి నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆరవదిగా ఈమె పేరులో సమాధానం ఉంది, ఈమె జీవితంలో సమాధానం ఉంది, ఈమె కుటుంబంలో సమాధానం ఉంది. ఎందుకు అంటే సమాధానకర్త అయిన దేవుణ్ణి తన ఇంటిలోనే పెట్టుకుందామె. దేవునికి స్తోత్రం. ఏడవదిగా తన 2 బిడ్డలను దేవునికి శిష్యులుగా సేవకులుగా తయారు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎన్నో 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 గొప్ప పనులు చేయడం ఒక ఎత్తు అయితే, దేవుని పరిచర్య చేయడం చాలా ఉన్నతమైన భాగ్యం. అది చేయాలంటే నీవు నీ కుటుంబము దేవునికి సమర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈమె జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు స్త్రీలుగా మనమేం చేస్తూ ఉన్నాం? మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నారు? ఎలా ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నాం? ప్రభు కొరకు ఎటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.